మనకి అకౌంటబిలిటీ ఏంటంటే లాస్ట్ టైం నేను అమ్మ వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టిన ప్రతి రోడ్డు కంప్లీట్ చేసేసాం. మూడోది ఏంటంటే స్తంభాలు రోడ్లు వేసిన తర్వాత కొంచెం ఎత్తు పెరిగిన తర్వాత స్తంభాలు అనేది కిందకు వచ్చేస్తున్నాయి. మీకు పేనార్పాలెం వెళ్ళాక తెలుస్తుంది. దానికి ఎలక్ట్రికల్ డిఈ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. నాలుగోది ఏంటంటే శానిటేషన్ విషయంకి వస్తే మనకి ఇక్కడికి శానిటేషన్ కొంచెం చెత్త పెరిగిపోయి ఆ స్టాఫ్ కూడా కొంచెం లెథార్జిక్గా తయారయ్యారు. వాళ్ళు కొంతవరకు ఫాస్ట్గా ఉండాలి. మొత్తం మొన్న 5 ఏళ్ళలో ఉండేలాగా ఉంటే అవ్వదు. ఆ 5 ఏళ్ళలోని ఏం చేశారు, ఎవడేం పట్టించుకోలేదు, ఇష్టం వదిలేశారు. కానీ అలా ఉండకూడదు, అలర్ట్గా ఉండాలని చెప్పి శానిటేషన్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. ఇక్కడికి వచ్చి ఆయన ఆ మొత్తం సచివాలయానికి సంబంధించిన సిబ్బందిని, ఎమ్యూనిటీస్ సిబ్బందిని పిలిపించారు. ఎందుకంటే డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ హాస్పిటల్లో జ్వరాలకు వచ్చి ఎక్కువ మంది వస్తున్నారు. ఆ స్టాగ్నెంట్ అయ్యే దోమలు కానీ ఎక్కడన్నా పడి ఏదన్నా ఉంటే ఎంత డిటీరియేట్ అవుతుంది హెల్త్ కూడా, అది మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఈ శానిటేషన్ విషయం మీద కూడా దృష్టి పెట్టడం, దాంతోపాటు వెల్ఫేర్ స్కీమ్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అని చెప్పేసి దాని మీద దృష్టి పెట్టడం, ఇవన్నీ కూడా జరగడానికి అని చెప్పి 1, 2 వార్డులు ఈరోజు రావడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వం అంతా పాల్గొంటున్నారు కాబట్టి నేను కూడా దాంట్లో పాల్గొనడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ పాత్రికేయ మిత్రులు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.